హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మ టాక్స్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక వ్లాగ్ లాంటిది చేస్తున్నానండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మేము మన తిరుపతిలోని అర్బన్ హట్‌కి వెళ్ళాము. తిరుపతిలో అర్బన్ హట్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. లోపల ఏమేమి ఉంటాయి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎలాంటివి ఉన్నాయనేసి అన్నీ కూడా చక్కగా చూపెడతాను. వచ్చేసేయండి. ఇక్కడ వచ్చి మొత్తం దశావతారాలండి. మనకి ఎంట్రన్స్‌లో దశావతారాలన్నీ కనిపిస్తాయి. ఇంక లోపలికి ఎంటర్ అయిన తర్వాత అన్నీ కూడా హట్స్ అనమాట. ఒకప్పుడైతే ఇంకా బాగా మెయింటెనెన్స్ ఉండేదండి. ఇప్పుడేమంటే ఒకప్పుడు 10 ఇయర్స్ ముందు మనకి ఇట్లాంటి హట్స్ ఉంటాయి. అంతా కూడా షాపింగ్స్ ఉంటాయి. అంటే ఎగ్జిబిషన్ పెట్టుకుంటారు ఎవ్రీడేని లేదా స్పెషల్ అకేషన్స్‌లో మనకి ఎగ్జిబిషన్స్ ఈ చేనేత వస్త్రాలు కానివ్వండి, అంతా కూడా హ్యాండ్‌మేడ్ వస్తువులన్నీ కూడా ఉండేవి. నెక్స్టు ఇక్కడ వచ్చి డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఎవ్రీడే. ఎవ్రీడే అండి అన్ని రకాలుగా ఇక్కడ అన్ని డాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి పిల్లలతో ఇక్కడ డాన్స్ పర్ఫార్మింగ్ కూడా చేస్తారు. అది కూడా చూపెడతాను. పిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడైతే షాపింగ్స్ అంతా తక్కువుందండి. ఇప్పుడు అంటే కొంచెం కొత్తగా లోపల అంతా కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. అంటే కొన్ని రూమ్స్ లాగా ఈ మనకి షాపింగ్ కాంప్లెక్స్‌లన్నీ కడుతున్నారు. అవన్నీ కూడా ఓపెన్ అయినాయంటే ఎవ్రీడే కూడా షాపింగ్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న బొమ్మలు, ఇట్లాంటి మట్టి వస్తువులు, మట్టితో చేసినటువంటి ఇంటికి కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చండి. వాళ్ళకి బోటింగ్ ఉంది, ఉయ్యాలలున్నాయి. తర్వాత జెయింట్ వీల్ ఉంది. జెయింట్ వీల్‌లో 2, 3 రకాల జెయింట్ వీల్స్ ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. ట్రైన్ ఉంది, కార్ ఉంది. ఇలాంటి అక్కడక్కడ ఇలాంటి గోడల మీద పెయింటింగ్స్ వేసుంటారండి. చక్కగా పిల్లలు ఇట్లా ఫోటోలు దిగడం, వీడియోస్ తీసుకోవడం అట్లా సరదాగా ఉంటుంది కదా! అందరూ అట్లా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇకపోతే డాన్స్ పర్ఫార్మెన్సు కొన్ని దగ్గరలో మ్యూజిక్ పెట్టేస్తున్నారండి. వీళ్ళు ఎంజాయ్ చేసే దాంట్లో కూడా జెయింట్ వీల్ అక్కడంతా మ్యూజిక్ ప్లే చేస్తారు. బట్ ఆ మ్యూజిక్‌తో పాటు మనం పెట్టామంటే మనకి కాపీరైట్ వస్తుంది వీడియోస్‌లో. సో, అందుకనే నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా మ్యూట్ చేసేసి ఓన్లీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇదిగోండి బటర్‌ఫ్లైస్ అంట, బర్డ్సు చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. లొకేషన్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలైపోయి ఎంజాయ్ చేస్తారనమాట. 10 ఇయర్స్‌కి ముందయితే ఎక్కువగా గ్రీనరీనే కనపడేదండి. అంటే ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేయడానికి లోపల ఏవి ఉండేవి కాదు. ఒక్క బోటింగ్ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. ఈ పిల్లలు ఎంజాయ్ చేయడానికన్నట్టుగా మొత్తం డెవలప్ చేశారు. బట్ కొంచెం గ్రీనరీ అయితే తగ్గింది. ఇదిగోండి ఇక్కడొచ్చి స్టేజ్ అనమాట. ఇక్కడ అన్ని రకాల డాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి రకరకాల ఊర్ల నుంచి వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవ్రీడే ఉంటుందండి. 6-8 వరకు ఉంటుంది పర్ఫార్మెన్సు. చూడాలనుకున్న వాళ్ళంతా అదిగోండి ఇక్కడంతా కూర్చొని చూడొచ్చు. ఇదిగోండి రకరకాలుగా మనం చేతి వృత్తుల్ని పిల్లలకి ఎంకరేజ్ చేయాలి అంటే పిల్లలకి తెలియచెయ్యాలి అని చెప్పి మనకిట్లా బొమ్మల రూపంలో చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అష్టాచెమ్మా అని చెప్పి రకరకాలుగా ఇంకా పల్లెల్లో ఎలా ఉంటుంది పల్లె వాతావరణం, కూరగాయలు అమ్మడం, సోది చెప్పడం ఇట్లాంటివన్నీ రకరకాలుగా అంతా కూడా మనకి ఫస్ట్ నుంచి ఉన్నాయండి. ఇవైతే కూడా స్టార్టింగ్ అర్బన్ హట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఉన్నాయి. కొంచెం మెయింటెనెన్స్ తగ్గడం వల్ల ఏమో కొంచెం డల్‌గా అయితే అనిపించింది. అంటే కొన్ని ఏళ్ళు అయిపోయినాయి కదండీ! ఆ బొమ్మలంతా కూడా పీఓపీతో తయారు చేసినటువంటి బొమ్మలు, ఆ వెజిటబుల్సు ఇదిగోండి గ్రామంలో సంత మనకంతా కూడా విలేజ్ నేటివిటీ గురించి మనకి చక్కగా అంటే అర్బన్ అంటే ఇక్కడ రూరల్‌లో మనకి పిల్లలు అలాంటి అట్మాస్ఫియర్ చూడరు కదా! సో, విలేజ్‌కి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ అన్ని రకాల వృత్తులు చాకలి పని వాళ్ళు, వడ్రంగి పని వాళ్ళు, గోల్డ్ స్మిత్ ఇట్లా పాటరీస్ కుండలు తయారు చేసి ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి కుమ్మరి ఇట్లంతా కూడా బొమ్మలు వరుసగా పెట్టుంటారు. పిల్లలకి అర్థమవ్వడానికి వాళ్ళు కూడా కొంచెం అవేర్‌నెస్ రావడానికి చేతి వృత్తులంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు చిన్న పిల్లలకి అస్సలు ఐడియా లేదు కదండీ! ఇప్పుడు జనరేషన్ పిల్లలకి. సో, అలాంటి వాళ్ళకందరికీ అర్థమవ్వడానికి ఇది మంచిదనమాట. ఇక్కడికి తీసుకెళ్ళి చూపెట్టామంటే వాళ్ళకొక ఐడియా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఎప్పుడూ ఇట్లాంటి వీడియో పెట్టలేదనుకుంటా అండి. అంటే 1 ఆర్ 2 టైమ్స్ వెళ్ళాను కానీ నేనెప్పుడు షూట్ చేయలేదు. అప్పుడైతే ఇంకా బాగుండేటివి. బట్ ఎందుకనో ఈసారి నేను వీడియో షూట్ చేద్దామని చెప్పి మీ అందరి కోసం అంటే తిరుపతిలో అర్బన్ హట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేసేయాలి. ఎంట్రన్స్ ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్న పిల్లలకి 10 రూపీస్. ఇదిగోండి ఇంకా ఇవన్నీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ ఉంటాయన్నమాట. జెయింట్ వీల్ అని అవి ఇవి టోరా టోరా అని ట్రైన్ అండి. కప్ అండ్ సాసరు, బ్రేక్ డాన్స్ ఇలాంటివన్నీ. మా చిన్నాడేమో ఇది ఎక్కాడనమాట. మా పెద్దాడు మాత్రం వద్దనేసాడు.
వాడు మాత్రం ఎంజాయ్ చేశాడు. వాళ్ళు ఒక్కరున్నా అంటే 6 నుంచి ఇంక స్టార్ట్ అవుతారండి. అంటే రావడం జనాలంతా 6 నుంచి స్టార్ట్ అవుతారు. అంటే 4-8 అండి వీళ్ళ టైమింగ్స్. ఈవినింగ్ 4-8. మార్నింగ్ టైంలో ఎవరు ఉండరండి. అంతా ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ టైమే. అంటే సమ్మర్ కదా బాగా. సో ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎంజాయ్ చెయ్యాలి అంటే 4-8 మనం వచ్చేసేయొచ్చు. మేమైతే 5-5:30 అరౌండ్ అట్లా వెళ్ళాం లోపలికి. ఇంకా ఇది 3 రౌండ్స్ అండి. అన్నీ కూడా 40 రూపీస్, 50 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్. కార్ డ్రైవింగ్ కూడా చేయొచ్చండి పిల్లలు. వాళ్ళకి తగినట్లుగా చిన్న చిన్న కార్లుంటాయి. అవి కూడా చూపెడతాను. మా పిల్లలు అది కూడా ట్రై చేశారు. సో ఇదైతే 3 రౌండ్లకి 50 రూపీస్ అండి. 40 కాదు 50 రూపీస్. ఒక్కరున్నా కూడా ఎక్కించుకొని వెళ్తారు. ఇంక మా వాడు ఒక్కడే అనమాట. అప్పటికి పిల్లలంతా రాలేదు. సరే వాళ్ళు ఒక్కరున్నా ఎక్కిస్తాము అంటే ఆ పాపే పక్కన కూర్చుందనమాట. తను కూర్చొని అంటే వాడేం భయపడలేదు. కానీ మేమే ఎందుకనో తనని కూర్చొని పక్కన ఇంకొక అమ్మాయి అక్కడ తిప్పేవాళ్ళ అమ్మాయే ఉంటుంటే, సరే అక్క నేను ఎక్కుతానులే బాబుతో పాటు అంటే తను ఎక్కింది. సో ఇట్లా మా వాడు 3 రౌండ్లయితే వేశాడండి ఇందులో. ఇంకా సమ్మర్ హాలిడేస్‌కి మేమెక్కడికెళ్ళామంటే ఒక 4 డేస్ విలేజ్‌కెళ్ళామండి. మా పిల్లల యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా! అక్కడ మా అత్తయ్య, మావయ్య అక్కడికెళ్ళాము. బట్ అక్కడ తిరుపతితో కంపేర్ చేస్తే సమ్మర్ ఎక్కువగా ఉంటుందండి. అక్కడ ఉండలేమసలు. ఇంకా అట్లా ఉంటుందనమాట. విలేజ్ అనే పేరే కానీ మనకక్కడ కొంచెం వసతులు కానివ్వండి, ఎండలు కానివ్వండి, పిల్లలు తట్టుకోలేరు. అంత ఎండ ఉంటుంది. సో, అందుకని మేము ఒక 4 డేస్ ఉండేసి వచ్చేసాము. తర్వాత తిరుత్తని వెళ్ళాం లాస్ట్ వీకు. అందుకనే నేను ఒక 2, 3 రోజులు వీడియో పోస్ట్ చేయలేదు. తిరుత్తని వెళ్ళినప్పుడు ఇంకా ఒకే రోజేలేండి తిరుత్తని మాత్రం. పిల్లలకి మొక్కు ఉంటే ఇంక అందరం వెళ్ళి తిరుపతిలో తిరుత్తనిలో మొక్కు తీర్చుకొనైతే వచ్చేసాము. ఇంకా మేము సమ్మర్‌లో ఎంజాయ్ చేసిందంటే ఇవే అండి. ఇంకా పిల్లలకి పెద్దగా ఎక్కడ తీసుకెళ్ళలేదు ఈసారి. సో, అందుకని ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పి అర్బన్ హట్‌కైతే వచ్చాము. ఎవ్రీడే ఉంటుందండి. ఒకప్పుడైతే మాకు ఎవ్రీ ఇయరు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. ఆర్టీసీ బస్ స్టాండ్ లేదంటే డీబీఆర్ హాస్పిటల్ అని ఒకటుంటుంది. అక్కడ హాస్పిటల్ పక్కన పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ కండక్ట్ చేస్తారు ఎగ్జిబిషను. బట్ ఈసారి ఎగ్జిబిషన్ పెట్టారో లేదో నాకు తెలీదు. నేనసలు బయటే వెళ్ళలేదండి. సో, అందుకని చెప్పి ఇది ఎవ్రీడే ఉంటుంది. మనకు అర్బన్ హట్‌లో ఇవన్నీ పెట్టడం వల్ల ఇంక మనం ఎగ్జిబిషన్‌లో ఇట్లా జెయింట్ వీల్ అవి ఇవి చాలా పెడతారు. ఇప్పుడు అవన్నీ కూడా ఇందులో పెట్టేసారు అర్బన్ హట్‌లో. కాబట్టి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి మేము కూడా కూర్చొని ఇది ఏదో జస్ట్ ఏవో కొన్ని పాడైపోయినవి కూడా అట్లా పెట్టేశారు. నేనైతే ఉయ్యాల అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాం. నేను, మా వారు, పిల్లలు అందరూ. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలయిపోతారండి అక్కడికి వెళితే అట్లా ఉంటుంది అట్మాస్ఫియరు. సో, మా పెద్దాడేమో వీడియో షూట్ చేస్తున్నాడు. అందరం బాగా అయితే ఎంజాయ్ చేశామండి. సో, ఎప్పుడైనా కూడా ఆహ్, చిన్న పిల్లలతో ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మనం కూడా చిన్న పిల్లలయిపోతాం. తెలియకుండానే అయిపోతామండి. సో, చాలామందండి పెద్దవాళ్ళే ఊగుతున్నారు. అక్కడేమో బిలో 15 ఇయర్స్ పిల్లల వరకే ఊగాలి అని చెప్పి బోర్డ్ పెట్టినా కూడా ఎవ్వరు పెద్దవాళ్ళు ఆగట్లేదు. ఎవ్వరు దాన్ని రూల్ ఫాలో చెయ్యట్లేదు. ఆ ఎంజాయ్‌మెంట్, ఆ జాలీ అనేది వచ్చేస్తే అట్లా ఉంటుందనమాట. మా వాడు చూడండి ఎంతసేపు వీడియో తీస్తున్నాడో. "ఒరేయ్! కాసేపు వీడియో చే తీరా" అంటే ఇంక చూడండి మా వారు లాస్ట్‌కి "నువ్వు కూడా ఊగొచ్చు కదా!" అంటే ఫస్ట్‌లో ఏమో మా వారు "నాకొద్దు నేను ఊగను" అంటా అన్నారు. ఇంకెందుకు ఆయన కాళ్ళు నొప్పులొచ్చి నిలబడి నేను కూడా కూర్చొని ఊగుతానని మా వారు కూడా ఊగారనమాట. సో, నేనైతే బావుంటుందని చెప్పి వీడియో తీశాను. యాక్చువల్లీ షార్ట్‌లో పెట్టాలని తీశాను ఈ వీడియో. అందుకనే చిన్నదిగా వచ్చింది. ఇంకా డాన్సెస్ అయితే 6కే స్టార్ట్ అయిందండి. ఇంకా మేమైతే అవన్నీ చుట్టుకొని పిల్లలు అవన్నీ తిరిగి ఎంజాయ్ చేసే లోపల 7 అయిపోయింది. ఆల్రెడీ ఒక 5, 6 డాన్సెస్ ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయట. సరే వెళ్లి జాయిన్ అయ్యాం. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎంజాయ్ చేసాం. పిల్లలు చాలా చక్కగా పాటలు, ఈ విధంగా క్లాసికల్ డాన్సెస్ చాలా చక్కగా అన్ని రకాల స్కూల్స్ అండి. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడెక్కడి నుంచో అండి దూరం నుంచి కూడా వచ్చి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు పిల్లల చేత ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయిస్తున్నారు. చాలా బాగా వేస్తుంటారండి. అమ్మాయిలు, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ అన్నీ కూడా ఉంటాయండి. మనం 6-8 కూర్చున్నామంటే ఓన్లీ డాన్స్ పెర్ఫార్మింగ్సే ఎంజాయ్ చేయొచ్చు. అంటే లోపల అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఒకసారి వెళ్ళామంటే అవన్నీ కూడా వేసుకొని రావాలా అని అనిపిస్తుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ టైమ్ స్పెండ్ చేశాం మేము. ఇంకా హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి. అంటే చిన్న పిల్లలకి జస్ట్ ఆ హార్స్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఒక 4, 5 రౌండ్‌లు వేపిస్తారనమాట. అది మా పిల్లలు అడిగారు. ఇంకా నెక్స్ట్ టైమ్ అని చెప్పి వచ్చేసాం. అంటే మేము ఇంక ఈ డాన్స్ ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది ఇంకా అని చెప్పి
నెక్స్ట్ టైమ్ అంటే అన్నీ తిరగాలన్నా కూడా టైం పట్టేస్తుందండి. ఇంకా మా వాళ్ళు కార్ డ్రైవింగు ఎక్కారనమాట పిల్లలిద్దరూ గూడా. మా పెద్దాడు డ్రైవింగ్ జేస్తున్నాడు. పెద్దలు కూడా ఎంజాయ్ జేస్తున్నారు చూడండి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలనేం తేడా లేదండి. అక్కడికెళ్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. 150 రూపీస్ అండి. ఒక సాంగ్ ప్లే చేస్తారు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆ సాంగ్ అయిపోయేంత వరకు అంటే ఒక 8-10 మినిట్స్ బిలోనే అండి. అంతే. అట్లా పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు. ఇదొకటి ట్రై చేశారు మా వాళ్ళు. కొన్ని కొన్ని అంటే ఇంకా పెద్ద పెద్ద జెయింట్ వీల్స్ ఉన్నాయండి. అవి చూడగానే నాకు భయమేసింది. ఇంక వాటిల్లో పిల్లల్ని ఎలా ఎక్కించడం? నాకు భయమే. అంటే కొద్దిగా నేనైతే చాలా సార్లు ఎక్కాను జెయింట్ వీలు. బట్ ఇప్పుడైతే నేను ఎక్కట్లేదండి కొంచెం. ఎందుకంటే కళ్ళు తిరిగినట్లుగా ఉంటుంది. ఎందుకొచ్చిన బాధ అని చెప్పి నేను ఎక్కలేదు. మా వారు వెళ్ళు పిల్లలతో పాటు వెళ్లి కూర్చో అన్నారు కానీ, జెయింట్ వీల్ నేను ఎక్కలేదు. పిల్లల్ని కూడా వద్దనేసాను. కొంచెం మనం పెద్ద పిల్లలుండి పక్కన కూర్చోబెట్టి వాళ్ళని ఓకే అంటే సరే. ఇద్దరు చిన్న పిల్లలే కదా! సో, అందులోన చాలా పైకెళ్తుంది. పిల్లలేమో ఎక్సైట్‌మెంట్‌తో ఎక్కుతాము అంటారండి. బట్ మనం జెయింట్ వీల్ ఒకటి నాకు కొంచెం భయమే ఎప్పుడు ప్రిఫర్ చేయాలి అంటే. వాళ్ళేమంటే ఎక్కుతామంటారు. తీరా ఎక్కిన తర్వాత ఏడుస్తారు. సో, అలా భయపడి ఏడ్చినప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. భయం నాకు కూడా. వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి ఏదైనా. వాళ్ళకి తెలీదు కాబట్టి అది ఎట్లా ఉంటుందనేది. పైకెళ్ళినప్పుడు బానే ఉంటుంది. కిందికి దిగేటప్పుడు ఒకలాగా ఒళ్ళంతా కూడా ఏదో అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను వద్దని చెప్పేసాను వాళ్ళకి. ఇంకా మా హస్బెండ్ అయితే అదొద్దంటావు, ఇదొద్దంటావు ఇంక పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారంటే, పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా ఉండేవి ఎంజాయ్ చేయాలి. ఏదో భయంగా వాళ్ళు స్కేర్ అవుతూ, అట్లా ఉన్నటువంటి ఎంజాయ్‌మెంట్ ఎందుకు? ఇప్పుడు చూడండి కారైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డ్రైవింగు, ఆ డాష్ కొట్టుకోవడం అంటే నేర్చుకోవచ్చండి. పిల్లలు గూడా ఎలా మనకి హ్యాండిల్ తిప్పాలి స్టీరింగ్ ఎలా తిప్పాలి ఏంటనేది కూడా నేర్చుకోవచ్చనమాట. సో, చిన్నపాటి డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ లాగానే అనిపిస్తుంది. అయితే పెద్దవాళ్ళు కూడా ఎక్కి పిల్లలకి తెలీదు గదా! ఎలా స్టీరింగ్ పట్టుకోవాలనేది. పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు. కానీ మా పెద్దాడు ఆల్రెడీ 2, 3 సార్లు ఇలా వాడికి ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈసారి కూడా వాడే ఎక్కేసి పక్కన వాళ్ళ తమ్ముడితో ఎంజాయ్ చేశాడనమాట. మొత్తానికి మా పిల్లలు, మేము అయితే అందరం కూడా ఎంజాయ్ చేశామండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కడా గూడా పెద్దగా లాంగ్ జర్నీస్ బయటికెళ్ళడాలు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వెళ్ళాలి అని రిస్క్ అనిపించకూడదు. జర్నీ చేసినా అంటే నాకు ఒక 1 అవర్, 2 అవర్స్ జర్నీ చేసినా కూడా చాలా డల్ అయిపోతానండి. అదొక్కటి నాకు మైనస్. అంటే హెల్త్ ఇష్యూ విషయంలో చెప్తున్నాను. కాబట్టి ఎక్కడైనా బయట వెళ్ళి దూరంగా ఉన్న ప్లేసెస్ అంతా చూడాలి అట్లంతా ఉంటుంది మనసుకి. బట్ జర్నీని చూసి జర్నీ ఫీలింగు నాకు చాలా ఇదనమాట. ఈ వామిట్ చేసేసుకుంటాను. జర్నీ అంటేనే వామిటింగ్ ఉంటుంది నాకు. సో, దానికి సగం భయపడతాను. మళ్ళీ ఎక్కువ సేపు సిట్టింగ్‌లో అంటే ఇట్లా బస్సు, ట్రైను, కారు ఏదైనా కూడా సిట్టింగ్‌లో ఉండడానికి ఇష్టపడను ఎక్కువ గంటలు. ఒక 1 ఆర్ 2 అవర్స్ అంటేనే నాకు విసుగొచ్చేస్తుంది. అలాంటిది మనం దూరాభారం వెళ్ళాలి అంటే ఇంక గంటలు గంటలు సిట్టింగ్‌లో ఉండాలి కదా! అదెందుకో నాకు నచ్చదనమాట. నచ్చదే అనే కాదు. నా అంటే కొంచెం హెల్త్ పరంగా నేను కొంచెం భయపడతాను. సో, అందుకని ప్రిఫర్ చెయ్యను. సో, లోకల్‌గా ఉన్నవి ఏదైనా ఒక గంట, 2 గంటల్లో వెళ్ళి రాగలిగిన ఊర్లకి అట్లా అయితే బయట వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కానీ, మా వారు ఎక్కడికి రావు. మా వారైతే మొత్తం అండి. ఇంకా ఆయన క్యాంపులంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ మొత్తం తిరిగేస్తూ ఉంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే ఇంకా వర్క్ పర్పస్‌గా ఆయన వెళ్ళాల్సిందే కాబట్టి క్యాంపులెక్కువుంటాయి. వెళ్ళి వస్తూ ఉంటారు. అట్లా ఆయనకి జర్నీ అలవాటనమాట. నాకు జర్నీ అలవాటు లేకపోవడమో, మరి నా హెల్త్ వల్ల నేను వెళ్ళలేకపోవడమో అనేది నాకు తెలీదు కానీ, కొంచెం బయటైతే వెళ్ళి ఎంజాయ్ చేయడం తక్కువే. అందుకనే గీర్లు ఎక్కడ ప్లాన్ చేయమండి మేము. ఎప్పుడో ఒకసారి ఏదో ఇట్లా తీర్థయాత్రలు, తిరుమల వెళ్తాము, తిరుత్తణి వెళ్తాము. ఎందుకంటే మా పిల్లలకి అక్కడే ఫస్ట్ గుండు చేయించాము. మా కులదైవం సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి తిరుత్తణికి మాత్రం ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. ఇది గూడా చూడండి పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికండి వాటర్ మీద ఇట్లా బెలూన్ అండి. సో, ఈ బెలూన్ లోపలికి పిల్లల్ని పంపించేస్తారు. వాళ్ళు ఆడుతున్నంత సేపు ఆ బెలూన్ మూవ్ అవుతూ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది కూడా. సో, లాస్ట్ టైమ్ ఎక్కారు మా పిల్లలు. ఈసారి వద్దనేసారు. సో, ఇంకా షూట్ చేశాను మీ అందరికీ. అంటే ఇక్కడ తిరుపతి అర్బన్ హట్‌లో ఏమేమి ఉంటాయనేది ఒక ఐడియా వస్తే చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కదా! సో, ఎవ్వరైనా కూడా అండి వచ్చి ఒక 2 డేస్ స్పెండ్ చేసి చుట్టుపక్కల టెంపుల్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు అర్బన్ హట్ కూడా ఎంజాయ్ చేయండి బావుంటుంది. ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా
అంటే అదొక ప్రపంచంలోకొచ్చినట్లుగా అనిపిస్తుంది. బయట ప్రపంచము, ఈ ట్రాఫిక్ జాము, ఈ పొల్యూషను ఇవేవి లేకుండా ఒక మంచిగా ఉన్నంత ఒక 2 గంటల సేపు స్పెండ్ చేసినా కూడా అదొక వేరొక ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటుంది. సో, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. లోపల పిల్లలకి కావాల్సినటువంటి స్నాక్ ఐటెమ్సు మనకు కూడా అన్నీ దొరుకుతాయండి. ఆల్మోస్ట్ ఆల్ మనకంటే ఈ చాట్ ఐటెమ్సు, స్నాక్సు, పిల్లలకి బిస్కెట్సు, లేస్ ప్యాకెట్స్‌లు, చిప్సులు, కూల్ డ్రింక్సు అన్నీ మనకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. సో, ఎంజాయ్ చేసి రావాలి ఒక 2, 3 గంటల పాటనుకుంటే చక్కగా ఈవినింగ్ టైం వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను కూడా ఉయ్యాల ఊగానండి. ఆ క్లిప్ అనేది దీంట్లో మిస్ అయింది. వీలైతే లాస్ట్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఉయ్యాల ఊగాననమాట. చాలా బాగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఉయ్యాల ఊగటం. అంటే అది వెళ్తాం కదా! ఇట్లా బయట ఎప్పుడో రేర్‌గా వెళ్తాము. బట్ పెద్దవాళ్ళే పిల్లలే ఊగాలి అనే ఒక రూల్ ఉంటే అక్కడ మేము కూర్చోము. ఈసారి మాత్రం రూల్ అనేది బ్రేక్ చేశామనమాట. చక్కగా మేము కూడా ఉయ్యాల ఊగాను. నేను, మా వారు అందరూ కూడా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. మనకి ఎగ్జిబిషన్‌లో ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి ఉన్నాయండి. సో, ఇంకా ఇట్లా అర్బన్ హార్ట్‌లో ప్రతిరోజు ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉందనుకుంటే హ్యాపీగా వీక్లీ వన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఒక 500 నుంచి ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే పిల్లలు కూడా బిందాస్‌గా ఎంజాయ్ చేస్తారండి. మనం కూడా ఎంజాయ్ చేసి రావచ్చు. సో, ఇట్లా సమ్మర్ హాలిడేస్‌ని మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేశాము. ఇదిగోండి నేను ఉయ్యాలూగింది. ఇది నా ఫోన్‌లో వీడియో షూట్ చేయలేదు. మా వారి ఫోన్‌లో వీడియో షూట్ చేశారు. అందుకని మళ్ళీ డౌన్‌లోడ్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. నేను మా పెద్దావిడ ఇద్దరం కూడా బాగా ఊగాము. మా చిన్నాడైతే భలే ఊపాడండి. ఫాస్ట్‌గా ఊపేస్తున్నాడు. అసలు నాకే భయమేసింది. అయితే నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. వీడియో అయితే ఎక్కువగా లెంత్ అయింది కదండీ! సో, హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయాలనే పెట్టాను. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు ఈ హాలిడేస్ అనేది తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.